హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరామ్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనందరి కోసం ఒక మంచి వీడియో అయితే అప్లోడ్ చేశానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కాలంలో ఏంటంటే చాలామంది మనకి తెలియకుండానే మన మీద వాళ్ళ ఏడుపులు, నరదృష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎవరైనా బాగుపడుతుంటే ఎవరు చాలామంది ఓర్చుకోలేరు. చాలా కుళ్ళుతో, అసూయతో నరదిష్టికి నల్లరాయి నాపరాయి అయినా పగులుతుంది అని అంటారు కదండి. సో అందుకోసమే అలాంటి నరదృష్టి నుంచి విముక్తి కలగడానికి, అలాంటి నరదృష్టి మన మీద పడకుండా ఉండడానికి మీకు ఒక మంచి రెమెడీ అయితే చూపిస్తానండి. చూస్తున్నారు కదా, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అయితే ఒక ఎర్రటి క్లాత్ అయితే తీసుకోవాలండి. మన బ్లౌజ్ పీస్ ఇలా ఉంటుంది కదా, సో అలాంటి ఒక ఎర్రటి క్లాత్ అయితే తీసుకోవాలి. దాంట్లో ముందుగా ఒక గుప్పెడు నవధాన్యాలు అయితే వేసుకోవాలండి. నవధాన్యాలు అంటే 9 రకాల పప్పులు ఉండే ధాన్యాలు అనమాట. సో ఆ 9 రకాలు ఉండే నవధాన్యాలను అయితే ఒక గుప్పెడు నిండా ఆ క్లాత్లో అయితే మనం వేసుకోవాలి. చూసారు కదా ముందుగా. ఆ తర్వాత పటిక అండి. ఈ పటిక అనేది మనకి పూజ స్టోర్లో ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుందండి. చిన్న పటిక ముక్క తెచ్చుకుంటే సరిపోతుంది మనకి. సో ఈ పటికలో కూడా 2 రకాలు ఉంటాయండి. స్వీట్గా ఉండే పటిక ఉంటుంది, అది కాదు. ఇది వగరుగా ఉండే పటిక. ఇది దృష్టికి మాత్రమే కట్టుకుంటారు వ్యాపార స్థలంలో, ఇంటి దగ్గర అట్లాగా. సో ఆ పటిక ముక్క కూడా దాంట్లో ఉంచాలి. నెక్స్ట్ అలాగే నల్ల మిరియాలు అండి. ఒక 9 నల్ల మిరియాలు తీసుకొని అవి కూడా దాంట్లో ఉంచాలి. చూసారు కదా, అన్నీ నేను కొత్తయే తీసుకుంటున్నానండి. ఎక్కడా కూడా వాడినవి నేను ఇంట్లో ఉన్నవి నేను వాడలేదు. నేను అన్ని కొత్తవి అయితే తెచ్చుకున్నాను. సో షాప్ నుంచి అన్ని కొత్త అయితే తెచ్చుకున్నాను కదా. సో చూసారు కదా, ఇప్పుడు కౌంట్ చేసుకొని 9 నల్ల మిరియాలు కూడా దాంట్లో ఉంచాను. ఫైనల్గా కొబ్బరికాయ అండి. దీంట్లో మనం నీళ్లు ఉన్న కొబ్బరికాయనే వెయ్యాలి. చూసారు కదా, నీళ్లు ఉన్న కొబ్బరికాయనే వెయ్యాలి. ఇంకోటి తర్వాత మళ్ళీ కుళ్ళిపోతుంది అని అనుకోవచ్చు, నేను మీకు చెప్తాను. ఇది మనం ఎక్కువ రోజులు ఉంచమండి. సో నేను అది మీకు వీడియోలో చెప్తూ ఉంటాను, వినండి. ఎప్పుడు తీయాలి, ఏంటి, ఎన్ని రోజులు ఉంచాలనేది కూడా. సో ఫైనల్గా అయితే ఆ కొబ్బరికాయని కూడా దాంట్లో పెట్టేసుకొని చక్కగా వాటర్ అండి, నీళ్లు ఉన్న కొబ్బరికాయనే తెచ్చుకోవాలి. ఫైనల్గా వాటన్నిటి మీద ఒక చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేసుకోవాలండి. ఇప్పుడు మనం ఎన్ని వేసాం మొత్తం? నవధాన్యాలు, పట్టిక, మిరియాలు, కొబ్బరికాయ 4 క్లాత్తో 5 అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు వీటిని చక్కగా ఊడిపోకుండా మంచిగా మూటలాగా ముడైతే వేసుకోవాలండి. ఇప్పుడు మీకు మెయిన్ డౌట్, ఇది ఈరోజు చేయాలి అని చెప్పి. అమావాస్య రోజు చేసుకుంటే చాలా మంచిదండి ఈ పరిహారం అనేది. అమావాస్య రోజు చేయాలి. ఇంకొకటి, మనం నీళ్లు ఉన్న కొబ్బరికాయ ఎందుకు పెట్టామంటే దీన్ని మనం ఎక్కువ రోజులు ఉంచమండి. అమావాస్య రోజు కట్టాం కదా, సో మళ్ళీ అమావాస్యకి మనం దీన్ని తీయాలండి. తీసిన తర్వాత దీన్ని ఎక్కడైనా దూరంగా వేయాలి, ఎవరు తొక్కని చోట. ఎందుకంటే ఇది మనం దృష్టికి కట్టాం కదా. సో ఈ దృష్టికి ఏంటంటే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, అందరి కళ్ళ దృష్టి అంతా అది తీసుకుంటుంది. సో ఎక్కడైనా వేస్తే, ఎవరైనా తొక్కినా, ఎవరైనా ముట్టుకున్నా అది వాళ్ళకి వెళ్తుంది. ఆ పాపం మనకి రాకూడదు అనమాట. సో అందుకనే ఎక్కడైనా దూరంగా వాటర్లో కానీ ఎక్కడైనా చెట్లలో పడవేసి ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేస్తే బెటర్ అండి. లేదు అంటే అట్లీస్ట్ కాళ్ళు, చేతులు, మొహమైనా కడుక్కోవాలన్నమాట. 1 మంతే ఉండాలి. ఆ నీళ్ళలో ఉన్న కొబ్బరికాయ ఏంటంటే నెగిటివ్ ఎనర్జీని అంతా తీసేసుకుంటుంది. అందుకని మనం చక్కగా నిండుగా నీళ్లు ఉన్న కొబ్బరికాయని మనం దాంట్లో పెట్టాలి. ఫైనల్గా చూసారు కదా, ఇలా మూట కట్టిన తర్వాత ఆ మూట మీద పసుపు, కుంకుమ బొట్లు పెట్టేసుకొని ఫైనల్గా మనం ఆ మూటకి ధూపం అయితే వెయ్యాలండి. సాంబ్రాణి ధూపం అయితే వెయ్యాలి. చూసారు కదా, చక్కగా సాంబ్రాణి ధూపం మనం మూటకి వేసిన తర్వాత ఇల్లు మొత్తం కూడా వెయ్యాలండి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం సాంబ్రాణి పొగ ధూపం వేయడం వల్ల చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి. ఇంట్లో చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. సాంబ్రానికి ఉన్న అది ఒక మంచి బెనిఫిట్ అనమాట, చాలా గొప్ప లక్షణం. సో సాంబ్రాణి ధూపం అనేది మనం నార్మల్గా అయినా ఎవ్రీ ఫ్రైడే, ట్యూస్డే ఇలాంటప్పుడు పూజ అయిపోయిన తర్వాత మెయిన్ ఈవినింగ్ టైంలో సాంబ్రాణి ధూపం ఇల్లంతా వేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అలాగే చాలా మంచిది కూడా. ఇంట్లో ఎలాంటి దుష్ట శక్తులు కానీ, ఏదన్నా నెగిటివ్ ఎనర్జీ కానీ, మనకి ఏదన్నా అలా అనిపించినా కానీ, ఒక నెగిటివ్ థింగ్ అనేది మన మైండ్కి ఇలా సాంబ్రాణి వేసుకొని పూజ చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చాలా హ్యాపీగా, మనశ్శాంతిగా ఉంటుందన్నమాట మనసుకి.
సో చూశారు కదా. ఇప్పుడు ఇలా సాంబ్రాణి వేసిన తర్వాత మనం ఆ మూటని ఇల్లు మొత్తం అండి పూజా రూమ్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాను నేను. ఆ ధూపం వేస్తూ ఆ మూట అనేది మన ఇల్లు మొత్తం అన్ని మూలలకి తిప్పి చూపించాలండి. మన ఇంట్లో ఉన్న ఎనర్జీ అంతా అది తీసేసుకుంటుందనమాట. సో అలా ప్రతి రూము, మీ ఇంట్లో ఎన్ని రూమ్స్ ఉంటే అంతా ప్రతి రూమ్కి వెళ్ళి అన్ని రూమ్స్ తిరుగుతూ ఆ ధూపం వేస్తూ ఆ తర్వాత ఫైనల్గా బయటికి వచ్చి పైన మెయిన్ ద్వారం ఉంటుంది కదా, దర్వాజా, అక్కడ మనం ఈ మూట అనేది కట్టుకోవాలండి. మూట కట్టిన తర్వాత కూడా ఒకసారి సాంబ్రాణి చూపించేసి వదిలేస్తే సరిపోతుంది. తర్వాత 1 మంత్ మళ్ళీ అమావాస్య రోజు మనం ఇది తీయాలండి. ఇంకోటి ఏంటంటే మనం ఈ ఎర్ర గుడ్డే ఎందుకు తీసుకున్నామంటే ఎవరైనా మన ఇంటి సాయిలో చూసినప్పుడు వాళ్ళ కంటి దృష్టి అనేది మెయిన్ మనకి ఆ మూట మీదకే వెళ్తుందండి. చూడగానే రెడ్గా బ్రైట్గా లావుగా కనిపిస్తుంది కదా, ఏంటా అని అటు సైడ్ వెళ్తుందనమాట వాళ్ళ కన్ను అనేది. సో ఆ దృష్టి అంతా అది తీసేసుకుంటుంది. మన ఇంటి మీద, మన ఫ్యామిలీలో ఉన్న సభ్యుల మీద ఆ కను దృష్టి అనేది పడదు. సో చూశారు కదండి, తప్పకుండా మీరు ఇది చేసుకోండి. ఆ తర్వాత ఇంట్లో పూజ చేసుకొని గుమ్మానికి ఇరువైపులా నేను కల్లుప్పులో నిమ్మకాయ కట్ చేసి పసుపు కుంకుమ పెట్టానండి. సో చూశారు కదా, తప్పకుండా మీరు ట్రై చేయండి. వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.